కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటెద్దు నరసింహారెడ్డి. అన్నదాతలను కాంగ్రెస్ నిండా మోసం చేసిందని మండిపడ్డారు. కొందరు ప్రభుత్వ పెద్దలు మిల్లర్లతో రహస్య ఒప్పందాలు చేసుకుని రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు కేసులు జైలు కొత్త కాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో ధాన్యం రైతులతో మాట్లాడిన ఒంటెద్దు నరసింహారెడ్డి వారి కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరి 17 ఎట్టు వస్తుందమ్మా ఇప్పుడు తెచ్చుకోవాలి ఇవాళ మొత్తం ఎన్ని రోజులు మ్యాచ్ అడిగితేనే 30 వస్తుంది. అసలు ఈ మ్యాచ్లేనా ఇది? అది కాదమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి? నేను 8 years. గతంలో కేసీఆర్ చేసిండు కదా, కదా. ఇప్పుడు మీకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంది? ఇంత ఎందుకు కొంటలేరు? వర్షం వస్తుంది అప్పుడు ఇంటికి పోయి ఒక్కసారి వచ్చి నాకు చెప్పిన ఈయన రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎంత పాశవికంగా, ఎంత అప్రజాస్వామికంగా, ఎంత నియంత్రితంగా వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మా మీద దాడి జరగలేదు అని కలెక్టర్ ప్రతీక్ స్పష్టంగా అన్ని టీవీలలో చెప్పినాడు. లైవ్ లో ఏ దాడి మా మీద జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఇవాళ దాడి చేసింది కుట్ర మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనేది, గుండాలు చేసిందనేది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం వానకాలం పొట్లు వచ్చేసినాయి. ఈ కొనుగోలు సంగతి 500 రూపాయలు బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినారు. మీకు సన్నొడ్డు అనలే, దొడ్డు అనలే, ఏ ఒడ్లు అనలే. ప్రతి క్వింటాల్ కు రైతుకు 500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. సోయాకు 700 ఇస్తామని చెప్పినారు. అట్లా అన్ని రకాల పంటలకు మీరు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పినారు. వరికి 500 అని చెప్పినారు. ఇవాళ ఎన్ని పెడుతున్నారు? ఇప్పుడు కొనుగోలు మొత్తం లేదు. కేసీఆర్ గారి పరిపాలనలో 7,600 కొనుగోలు కేంద్రాలు ప్రకటించినాం. ప్రతి గింజ కేసీఆర్ గారు కొన్నారు. అది పెసలు కానీ, కందులు కానీ, పొద్దుతిరుగుడు కానీ, వరి కానీ అన్ని కొన్నారు. ఇది కొనే సకలమైన ఒడ్లు ఎవడన్నా వెన్నీళ్ళు కాల్పరుస్తుంది కొలిచి కొన్నోడు ఈ ప్రపంచంలో లేడు. ఆలోచన రేవంత్ రెడ్డి మైండ్ ఎట్లొచ్చిందో ఆ మైండ్ లేవద్దో అక్కడ అంటే రైతుల నుంచి కొనుగోలు లేదు.